రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది మరిచారా? మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం. బీఆర్ఎస్ బాకీ కార్డులపై మండిపడ్డ పిసిసి చీఫ్. ఇక్కడేమో బాకీ కార్డులు ఇంకా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్లనే ఉండిపోయినాయి. మరి ఎప్పుడు ఇస్తారు వాటన్నిటిపైన అడగాలి అని చెప్పి హరీష్ రావు గారు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడేమో రాష్ట్రాన్ని అప్పుల గుప్పగా చేసింది మరిచారా అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్రానికి ఇంత అప్పులు ఉన్నాయని మీరు అధికారంలోకి రాకముందు మీకు తెలియదా? అదే ఏంటంటే ఎట్లయినా అధికారంలోకి రావాలి అని చెప్పి వీళ్ళనే కాదు, ప్రజాప్రభుత్వమే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావాలని చెప్పి వీళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టుగా హామీలు ఇచ్చిండ్రు. ఇక్కడ అందరిది తప్పు ఉన్నది, జనాలు ఏమనట్లేదు. ఎందుకంటే జనాలు ఎప్పుడైనా కూడా అరే ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తారని చెప్పి ఒక మోటివ్ లో ఉంటారు కాబట్టి ఇద్దరు ఇచ్చిన హామీలలో మీ మంచి అనిపించిన కాబట్టి మీకు ఓట్లు వేసిండ్రు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇట్లా బాకీలు ఉన్నాయని చెప్పి అపోజిషన్ వాళ్ళందరూ కూడా అంటున్నారు. మరి ఒకటే అడుగుతున్నా మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కానీ తెలంగాణకు ఇంత అప్పు ఉందని కూడా మీకు ముందే తెలుసు కదా. మరి మీరు కూడా ఇన్ని హామీలు ఎట్లా ఇచ్చిండ్రు? ఉచిత బస్సు అని చెప్పి, సిలిండర్ అని చెప్పి, బంగారం ఇస్తామని చెప్పి, స్కూటీలు ఇస్తామని చెప్పి, ఇన్ని గానం కూడా ఎట్లా ఉన్నారు? ఎందుకంటే అదంతా కూడా మళ్ళా ట్యాక్స్ల రూపకంలో కానివ్వండి ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజలపైనే పడుతుంది కదా. మరి దీనిపైన కూడా చూడాలి. ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఒకటి రాబోతుంది, తర్వాత ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లు కూడా రాబోతున్నది. మరి ఇక్కడ రెండు చూస్తున్నాయి మనకు పక్కనే. ఒకటి రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో ఏందో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని వల్లనే బాకీ మేము ఈ పథకాలు ఏవైతే ఉన్నాయేమో ప్రాపర్ గా ఇయ్యలేకపోతామని చెప్పి కాంగ్రెస్ ఇటు సైడ్ అంటుంది. మరి ఇటు సైడ్ మనం చూసుకున్నట్లయితే మీరు ఇచ్చిన హామీలు ఏమైందని చెప్పి బీఆర్ఎస్ హరీష్ రావు గారు మాట్లాడడం జరుగుతున్నది. మరి ఈ రెండు కూడా మనకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఎట్లా దెబ్బ పడుతుంది, ఏ పార్టీకి పాజిటివ్ అవుతుంది, ఏ పార్టీకి నెగిటివ్ అవుతుంది ఏందో కూడా చూడాలి. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ మంచి గెలుపుని తీసుకుంటుంది అనేది మీరందరూ ఏమనుకుంటున్నారు ఏందో ఒక్కసారి మీ కామెంట్ లో తెలపండి. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.